హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ కూడా అలాగే బాగుందని అనుకుంటున్నాను. ఏంటి మీ ప్రిపరేషన్ బాలేదా? సో అలాంటి వాళ్ళకి నేను 50 డేస్ షెడ్యూల్ అనేది ఒకటి ప్లాన్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి 50 డేస్ షెడ్యూల్ చూడండి. ఆ 50 డేస్ షెడ్యూల్ నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనకి 50 డేస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సీజీఎల్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది టైర్ 1కి. సో మనం అన్ని కవర్ చేయాలంటే కష్టం కదా, లైక్ A to Z అన్ని కవర్ చేయలేం కదా. అందుకే నేను చాలా ఫిల్టర్ చేసి దానికి మెయిన్గా ఏమేమి ఉంటాయో అవి మాత్రం చదువుకోవాలి. లైక్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి, పీవైక్యూస్లో ఎక్కువ ఏ టాపిక్స్ అడిగాడు మాత్రం నేను షార్ట్ లిస్ట్లో చేసేసి నేను ఒక 50 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేశాను అనమాట. అవి చదువుకుంటే చాలు, మాక్సిమం మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలవు, టైర్ 1 నువ్వు క్వాలిఫై అవ్వగలవు. టైర్ 2 కూడా అవే చదివితే చాలా అంటే కాదు, మనం టైర్ 1 క్వాలిఫై అయ్యాక టైర్ 2 చూద్దాం ఏమేమి చదవాలి. అప్పుడు కూడా నేను ఇలాగే షెడ్యూల్ ప్లాన్ చేస్తాను తర్వాత మంత్స్కి. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆ 50 డేస్ షెడ్యూల్ ఏంటో చూడండి. అది చూసి మీరు దాన్ని ఫాలో అవుతాయి 50 డేస్ కంపల్సరీ మీరు సక్సెస్ని చూస్తారు. తెలుసు కదా, మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు డైలాగ్ లేనిదే స్టార్ట్ చేయం, డైలాగ్తోనే మొదలు పెడదాం. ఏంటా డైలాగ్? మళ్ళీ ప్రభాస్ డైలాగే. ఆ 50 డేస్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదేవడు, నాతో కష్టపడేదేవడు, ఆ కష్టం తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేసేదెవరు? నేను అనే వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో నేను అని మెన్షన్ చేయండి. జై మహేష్మతి అనకుండా జై అజయమతి అనండి. ఎందుకు, ఇది మహేష్మతి సామ్రాజ్యం కాదు, ఇది నా సామ్రాజ్యం. సో ల్యాక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఈరోజు టాపిక్? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పోస్ట్ చేసావు కదా అంటే అవును, అది పార్ట్ 1. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో ఏమేమి చెప్పాను, ఒకవేళ వీడియో చూడలేని వాళ్ళు ఒకసారి ముందు ఆ వీడియో చూసేసి తర్వాత ఈ పార్ట్ 2కి రండి. ఎందుకంటే దాంట్లో నేను అన్ని బేసిక్స్ కవర్ చేశాను. బేసిక్స్ అంటే ఏంటి? దాంట్లో నేను డెసిమల్స్లో ఉంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్లో ఉంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, పవర్స్లో ఉంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, పాలినామియల్లో ఉంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా లాంగ్ ప్రాసెస్లో చేస్తాం కదా, అలా కాకుండా షార్ట్ ప్రాసెస్లో కూడా నేను దాంట్లో చెప్పాను అనమాట. సో మీకు అది హెల్ప్ అవుతుంది. వీడియో చూసే ముందు ఆ వీడియో చూసిరండి. అప్రాక్స్ అది 48 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. 48 మినిట్స్ చూడాలంటే అవును కంపల్సరీ మీరు 48 మినిట్స్ చూడాలి. ఎందుకంటే దాని నేను చాలా ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్ లా చెప్పాను అనమాట. ఒకసారి మరి చూడండి, చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పార్ట్ 2. దాంట్లో ఏం చెప్పండి డిస్కస్ చేసుకున్నాం కదా. సో షార్ట్ కట్లో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నానో ఒకసారి ముందే చెప్పేస్తాను చూడండి. దీంట్లో మెయిన్గా నేను 3 ఫార్ములాస్ యూస్ చేస్తాను. ఆ 3 ఫార్ములాస్ అయినా 3 రూల్స్ అయినా అనుకోండి, మీ ఇష్టం. సో ఆ 3 ఫార్ములాస్ యూస్ చేసి నేను 3 డిఫరెంట్ మెథడ్స్ చెప్తాను అనమాట. ఆ 3 డిఫరెంట్ మెథడ్స్ చెప్పిన తర్వాత ఏం చేస్తానంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ విత్ రిమైండర్స్ అనమాట. అంటే విత్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ అని చెప్పి కొన్ని నెంబర్స్ ఇచ్చి అండ్ లీవ్స్ ద రిమైండర్ అని చెప్పి మిగతా నెంబర్స్ ఇస్తాడు. సో అలాంటి వాటికి మనం ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే దానికి ఎల్సిఎంలో 2 మెథడ్స్ ఉంటాయి, మళ్ళీ హెచ్సిఎఫ్లో 2 మెథడ్స్ ఉంటాయి మళ్ళీ. అంటే మొత్తం ఇక్కడ 3 + 2 + 2 ఎంత మొత్తం 7 మెథడ్స్ అనమాట. సో మనం ఈ వీడియోలో 7 డిఫరెంట్ మెథడ్స్ మనం కవర్ చేయాలనుకుంటున్నాం. సో మనం ల్యాక్ చేయకుండా ఫస్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. ఏంటి ఆ ఫస్ట్ మెథడ్? ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అనమాట. ఏంటి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? లేదు, నేను ఎక్కడి నుంచి తీసుకురాలేదు, ఇది మహేష్మతి సామ్రాజ్యం నుంచి అస్సలు తీసుకురాలేదు. ఇది మనకున్న బేసిక్ రూల్ అనమాట. ఈ రూల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 16, 24. దీనికి నేను ఎల్సిఎం చేయాలనుకుంటున్నాను, హెచ్సిఎఫ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ 8తో స్టార్ట్ చేస్తున్నాను. 8 2 16, 8 3 24. ఎల్సిఎం ఇంతే కదా, ఎల్సిఎం ఈక్వల్ టు 8 × 2 × 3 దట్ ఇంప్లైస్ 48 కదా. ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ చేయాలనుకుంటున్నాను. హెచ్సిఎఫ్ ఎలా చేస్తావు? మళ్ళీ నువ్వు ఇలా చేసుకుంటావా, 16 వేసుకుని 24 వేసుకుని 16 1 16, 8 రిమైండర్ 16, 8 2 16 0, సో హెచ్సిఎఫ్ 8 ఇలా చేస్తావా? ఇది చాలా లెంతీ ప్రాసెస్. నేను చెప్పాను కదా ఇలాంటిది అసలు ప్రిఫర్ చేయకండి. నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోలో, సేమ్ ఎల్సిఎం లాగా ట్రై చేయండి. తర్వాత మీకు ఇక్కడ 8 2 16, 8 3 24. ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఇంకా 2, 3 ఏదైనా కామన్గా డివైడ్ అవుతుంది ఏదైనా టేబుల్తో అంటే 100 తప్ప ఇంకా దేంతో డివైడ్ అవ్వదు. సో నేను ఇక్కడితో ఆపేసి ఈ 8 వచ్చింది కదా, ఈ 8 హెచ్సిఎఫ్ అంటాను. సో మనకి దీనికి ఎల్సిఎం ఏమొచ్చింది, 48 వచ్చింది. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది, 8 వచ్చింది. ఇప్పుడు మనకు రూల్ ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కదా. అంటే 48 × 8 ఏమవ్వాలి నీకు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవ్వాలి. ఆ 2 నంబర్స్ ఏంటి, 16 ఒకటి 24 ఒకటి. సో మల్టిప్లికేషన్ చేసి చూడు, రెండు నీకు సేమ్ వస్తే ఈ రూల్ అనేది నీకు సాటిస్ఫై అయిపోతుంది. 48 8s ఎంత, 384. అదే 16 × 24 ఎంత, 384. సో మనకి ఎల్సిఎం ఇంకా లైక్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ పాసిబుల్ అయిందా? అవును అయింది. ఎలా అయిందంటే 384 వచ్చింది, అది కూడా 384 వచ్చింది. సో మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనమాట ఈ మెథడ్లో. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటానంటే దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి, ఆ క్వశ్చన్స్ అడితే మనం దానికి ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను.
ఇప్పుడు క్వశ్చన్ మనకి ఎలా అడుగుతాడు అంటే డైరెక్ట్గా అడుగుతాడు. ఎలాగా? వాడు నీకు ఎల్సిఎం ఇచ్చేసి హెచ్సిఎఫ్ ఇచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే నేను ఏ అండ్ బి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎల్సిఎం ఇచ్చేసాడు, హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు, నీకు ఏ కూడా ఇచ్చేసాడు, బి కనుక్కోమంటాడు. తెలుసు కదా అప్పుడు నువ్వేం చేయాలో, బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఏ. సో ఈ విధంగా మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అన్నాం. వాడికి ఏ ఇచ్చేసాడు అనుకో, ఏం చేయాలి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఏ వేసుకుంటావు, బి కనుక్కోవాలి కాబట్టి. అదే నువ్వు వాడు నీకు బి ఇచ్చేసాడు, ఏ కనుక్కోవాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై బి తీసుకుంటావు, ఏ కావాలంటే. అదే నీకు ఎల్సిఎం ఇచ్చేసాడు అనుకో, ఏబి అక్కడే ఉంచి హెచ్సిఎఫ్ అటు పంపిస్తావు. తెలుసు కదా ఇవన్నీ మనకి బేసిక్ క్యాలిక్యులేషన్సే, బేసిక్ సింప్లిఫికేషన్సే. సో వాడు మనకి ఏ విధంగా ఏ మూడు ఇచ్చి ఇంకోటి కనుక్కోమన్నా కనుక్కోగలం కదా. సో మనం ఒకటి కనుక్కొని ట్రై చేద్దాం, అలా నువ్వు మిగతావి కనుక్కో, తర్వాత నువ్వు పీవైక్యూస్ చూసుకొని. ఇప్పుడు నేను ఎల్సిఎం ఈక్వల్ టు 16 అన్నాను, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 అన్నాను, వన్ ఆఫ్ ద నంబర్ ఈస్ 8 అన్నాను. ఫైండ్ అనదర్. అంటే ఏం చేయాలి నువ్వు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి. అంటే 16 ఇంటూ 2 చేయాలి. దాంట్లో ఈజ్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 8 అన్నాడు, అంటే 8. ఇంకో నంబర్ ఎంత మనకు కనుక్కోవాలి, ఏంటి అది? బి అని పెట్టుకుంటావు. నువ్వు బి కావాలంటే ఏం చేయాలి? 16 ఇంటూ 2 బై 8. 2 1s 2 4s, 4 1s 4 4s. ఇంకో నంబర్ ఏమొచ్చింది మనకి? బి అన్నది 4 వచ్చింది. సో ఈ రకంగా నువ్వు ఎల్సిఎం ఇచ్చేసి హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఒక నంబర్ ఇస్తే ఇంకో నంబర్ కనుక్కోవడం, ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. చెప్పాను కదా సేమ్ అలాగే. వాడు నీకు ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇవ్వలేదు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఇక్కడ ఎంచుకొని ఈ ఎల్సిఎం అన్నది ఏ ఇంటూ బి బై ఎల్సిఎం చేసుకుంటావు. సో ఆ రకంగా నువ్వు హెచ్సిఎఫ్ అన్నది కనుక్కుంటావు అనమాట. సో నేను మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. 3 మెథడ్స్లో నేను ఆల్రెడీ ఒక మెథడ్ అయిపోయింది, మిగతా 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మన 2 మెథడ్స్ 2 రూల్స్ అన్న 2 ఫార్ములాస్ అన్న ఏమనుకుంటే అవి చెప్తాను ఇప్పుడు. దాని తర్వాత నేను రిమైండర్స్లోకి వెళ్తాను. సెకండ్ రూల్ ఆర్ సెకండ్ ఫార్ములాకి వెళ్ళే ముందు మీకు ఒకటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 12 అన్నాడంటే ఆ 2 నంబర్స్ ఏమవుతాయంటే ఒకటి 12x అవుతుంది, ఒకటి 12y అవుతుంది. ఏంటి 12xy? అసలు xy ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ xy అన్నవి కోప్రైమ్స్ అనమాట. ఏంటి కోప్రైమ్స్? కోప్రైమ్స్ అంటే ఏం లేదు, కోప్రైమ్స్ అంటే దానికి ఒక హెచ్సిఎఫ్ 1 అవ్వాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఇవన్నీ ఎక్కడ వాడతాం అన్నది. సో నేను సెకండ్ ఫామ్లోకి వెళ్తేనే మీకు ఇది అర్థమవుతుంది అనమాట ఏం చెప్పాను అన్నది. ఓకే, సెకండ్ రూల్ వచ్చేసరికి xy ఈక్వల్ టు ప్రొడక్ట్ బై హెచ్సిఎఫ్ స్క్వేర్ అనమాట. ఓకేనా? అన్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ప్రొడక్ట్ వాడే ఇచ్చేస్తాడు, హెచ్సిఎఫ్ వాడే ఇచ్చేస్తాడు. నీకు కావాలి క్వశ్చన్ ఏమడుతాడంటే హౌ మెనీ పాసిబుల్ పేర్స్ అని అడుగుతాడు. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రొడక్ట్ ఈక్వల్ టు 32 అన్నాడు, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? xy కనుక్కోవాలి ఫస్ట్. xy ఈక్వల్ టు ప్రొడక్ట్ బై హెచ్సిఎఫ్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 కదా, 4 స్క్వేర్ అంటే. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 4 స్క్వేర్ అంటే 16 కదా, డైరెక్ట్గా 32 బై 16 దట్ ఇంప్లైస్ 2 అనమాట. సో xy అనేది నీకు 2 వచ్చింది. 2 అంటే ఏంటి? నీకు ఎలా నువ్వు రాసుకోగలవు? 1 ఇంటూ 2 కింద రాసుకోగలవు. 1 ఇంటూ 2 అయినా 2 ఇంటూ 1 అయినా ఒకటే కదా. సో ఇది ఒక పేర్ అనమాట. 1, 2 అనేది ఒక పేర్. ఇప్పుడు నీకు అది కోప్రైమ్సా కాదా చెక్ చేసుకోవాలి. అది కోప్రైమ్స్ అయితేనే నీకు ఇది ఒక పేర్ అవుతుంది. అది నీకు కోప్రైమ్ అవ్వకపోతే అది కూడా నీకు పేర్ అవ్వదు. నంబర్ ఆఫ్ వేస్ నీకు 0 అవుతాయి అనమాట. సో 1, 2 కోప్రైమ్సా కాదా నీకు ఎలా తెలియాలంటే వాటి ఒక హెచ్సిఎఫ్ 1 అవ్వాలి. 1కి 2కి హెచ్సిఎఫ్ ఎంత? ఏదైనా కామన్ టేబుల్లో పోతుందా? 1, 2 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లోని పోదు. సో దాని మీనింగ్ ఏంటి? దాని హెచ్సిఎఫ్ 1 అవుతుంది. దీని హెచ్సిఎఫ్ 1 కాబట్టి ఈ 1, 2 అన్నది నీకు కోప్రైమ్స్ అయ్యి అది ఒక పాసిబుల్ వే అయింది. సో నీకు క్వశ్చన్ ఇలాగే అడుగుతున్నమాట, హౌ మెనీ పాసిబుల్ పేర్స్ అంటే ఓన్లీ 1 పాసిబుల్ పేర్. ఏంటది? 1, 2 అన్నది. నేను స్టార్టింగ్ మీకు ఒకటి చెప్పాను, హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 4x హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 4 అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? 2 నంబర్స్ ఏంటి? 4x ఒకటి, 4y ఒకటి. ఇప్పుడు నీకు x 1 అయింది, y 2 అయింది. ఇప్పుడు చూడు హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాను? 4x, 4y కదా. నువ్వు దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. 4x ఇంటూ 4y చేస్తానే నీకు ఒక హెచ్సిఎఫ్ వస్తుంది. ఇప్పుడు 4x 4y మల్టిప్లికేషన్ చేయి. 4 ఇంటూ x వాల్యూ ఎంత? 1 ఇంటూ 4 ఇంటూ y వాల్యూ ఎంత? 2. 4 1s 4, 4 ఇంటూ 4 2s 8, 8 4s 32. చూడు నీకు ప్రొడక్ట్ 32 ఉందా? వచ్చింది కదా, మనకు కూడా అదే కదా వచ్చింది. సో సింపుల్గా ఏం లేదు, హెచ్సిఎఫ్ అంటే
4 కదా, 4కి హెచ్సిఎఫ్ అంటే ఒక 2 నెంబర్స్ ఏమవుతాయి, 4x ఒకటి 4y ఒకటి, ఆ రెండింటి ప్రొడక్టే నీకు హెచ్సిఎఫ్ అనమాట. మనకి ఇక్కడ పేరు ఏమొచ్చింది, 1,2 వచ్చింది. సో x = 1, y = 2. x = 1, y = 2 సబ్స్టిట్యూట్ చేసి చూస్తే నీకు ప్రొడక్ట్ వచ్చిందా లేదంటే వచ్చింది. ఇది నీకు కరెక్టా రాంగ్ చూడడానికి ఇది నేను క్లారిఫికేషన్ కోసం ఇది చేశాను అనమాట. సో మన క్వశ్చన్ ఇక్కడ ఎంత అడగడం, మనకు అడిగేది ఏంటంటే హౌ మెనీ బెస్ట్ పాసిబుల్ పేర్స్ అంటాడు. సో ఇలా నెక్స్ట్ నీకు ఇంకో క్వశ్చన్ ఇలా అడగొచ్చు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ అమాంగ్ దెమ్. అంటే నువ్వు ఏం చేయాలంటే 1, 2 ఉంది కదా, 1 నువ్వు ఇంటూ 4 చేయాలి. ఎందుకు ఇంటూ 4 చేస్తున్నావు, హెచ్సిఎఫ్ అదే కదా. ఇంకోటి ఏంటి 2 × 4, నీకు ఏమొచ్చింది, ఇది 4 వచ్చింది, ఇది ఎంత వచ్చింది 8 వచ్చింది. దీంట్లో పెద్దది ఏది నీకు నంబర్ 8 కదా. సో నువ్వు ఆన్సర్ 8 అని పెట్టాలి. అంటే ఏంటి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ అమాంగ్ దెమ్ అంటే దాని ఆన్సర్ 8 అనమాట. 8 ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ అనమాట. సో ఈ రకంగా నీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక స్మాలెస్ట్ నెంబర్ అడిగితే నువ్వు 4 అని పెడతావు. సో ఈ రకంగా క్వశ్చన్ అడిగితే నువ్వు ఈ రకంగా సాల్వ్ చేయాలి. సో సెకండ్ మెథడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మెథడ్కి వెళ్దాం, థర్డ్ రూల్కి వెళ్దాం. థర్డ్ రూల్ ఏంటంటే xy = LCM/HCF అనమాట. ఏంటి LCM/HCF అన్నావు అంటే వాడు క్వశ్చన్లో నీకు LCM ఇచ్చేస్తాడు, HCF ఇచ్చేస్తాడు, దానికి నువ్వు హౌ మెనీ పాసిబుల్ పేర్స్ అని అడుగుతాడు. సో నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే LCM = 16 అనుకున్నాను, HCF = 4 అనుకున్నాను. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏమవుతుంది అంటే హౌ మెనీ బెస్ట్ పాసిబుల్ పేర్స్ అంటాడు. నువ్వేం చేయాలి అప్పుడు, xy = LCM/HCF అంటే 16/4, 4 1s 4 4 16 అంటే నీకు ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4కి ఇప్పుడు నీకు ఎన్ని పాసిబుల్ పేర్స్ ఉన్నాయి, 1 × 4 ఉంటుంది, 2 × 2 ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, క్వశ్చన్లో 1 × 4 2 × 2 ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు అది కోప్రైమ్సా కాదా చెక్ చేసుకోవాలి పేరు అనేది. 1,4 కోప్రైమే కాదా నీకు అలా తెలుస్తుంది. 1,4కి నువ్వు హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేస్తే 1 వచ్చిందంటే అది కోప్రైమ్, ఆ పేరు పాసిబుల్ అనమాట. ఇప్పుడు చూడు 1,4కి నీకు హెచ్సిఎఫ్ ఎంత, 1. సో అది కోప్రైమ్స్. సో ఈ పేరు అనేది సాటిస్ఫై అవుతుంది. అదే నువ్వు 2,2 తీసుకో, దానికి హెచ్సిఎఫ్ చేయి. 2,2కి హెచ్సిఎఫ్ ఎంత, 2 అనమాట. సో అది కోప్రైమ్ కాదు. సో నేను ఇది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. హౌ మెనీ బెస్ట్ పాసిబుల్ పేర్స్ అంటే నేను వన్ పాసిబుల్ పేర్ ఏంటదంటే 1,4 అనమాట. ఇది నీకు 1 పాసిబుల్ పేర్ అనమాట. ఇలాగే నీకు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంది దీంట్లో ఏంటంటే ద పేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5 అన్నాడు అనుకో. సపోజ్ ద పేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5 అన్నాడు. అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 5 అని కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే 1 ఉందా, 1 × 5 చేయాలి. 1 × 5 ఎంత, 5. 4 × 5 ఎంత, 20. సో కండిషన్ ఏమి ఇచ్చాడు, ద పేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5 అన్నాడు. ఇప్పుడు చూడు ఇది =5 వచ్చింది, =20 వచ్చింది. కాకపోతే మనకి గ్రేటర్ దెన్ 5 కాదు కదా, ఇది =5 కదా. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఈ పేరు కూడా. అలాంటి క్వశ్చన్ అడుగుతుంది ఇది కండిషన్ ఇచ్చి గ్రేటర్ దెన్ 5 అంటే మనకి =5 వచ్చింది. చాలా మంది ఏంటంటే గ్రేటర్ దెన్ 5 అన్నాడు కాబట్టి ఈ 1 × 5తో మల్టిప్లై చేసేసి 4 × 5 మల్టిప్లై చేసి సో 5 20 వచ్చే రెండు పాసిబుల్ అయిపోతాయి. మనం జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. =5 అన్నాడా, లేకపోతే గ్రేటర్ దెన్ 5 అన్నాడా, లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాడు. కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాడు, కానీ మనకి ఇక్కడ =5 వచ్చింది ఈ పేరులో. సో ఇది పాసిబుల్ అవ్వదు, ఇది పాసిబుల్ అవుతుంది. కానీ వాడు అడిగింది ఏంటి, పాసిబుల్ పేర్ అన్నాడు. సెపరేట్గా చూసుకోకూడదు, పేర్ వైస్ చూసుకోవాలి. సో ఈ పేరు మనకి 5,20 వచ్చింది. 5,20 అనేది మనకి నాట్ గ్రేటర్ దెన్ 5 కదా, అంటే =5 వచ్చింది, గ్రేటర్ దెన్ 5 వచ్చింది. రెండు మనకి గ్రేటర్ దెన్ 5 ఉండాలి. సో ఇది కూడా పాసిబుల్ అవ్వదు. సో నంబర్ ఆఫ్ పాసిబుల్ పేర్స్ అంటే 0 పాసిబుల్ పేర్ అంటాం ఈ విషయానికి వచ్చేసరికి. ఎలాగా కండిషన్ ఇస్తే నీకు ఇలా గ్రేటర్ దెన్ 5, అదే నీకు గ్రేటర్ దెన్ 4 అని కండిషన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, 5 అనేది గ్రేటర్ దెన్ 4, 20 అనేది గ్రేటర్ దెన్ 4. సో ఇది నువ్వు సక్సెస్ అని రాస్తావు. సో వన్ పాసిబుల్ పేర్ ఏంటంటే అదని రాసేస్తాం అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, కండిషన్స్ ఏమి ఇచ్చాడో, కండిషన్స్ అని ఏమైనా క్వశ్చన్లో ఏం అడిగాడో మనం ఏం సాల్వ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా చూడాలి LCM HCFలో. సో నేను చెప్పాలనుకున్న 3 ఫార్ములాస్ 3 మెథడ్స్ ఇవే అంటారా. ఈ 3 మెథడ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా జాగ్రత్తగా వినాల్సిన టాపిక్ ఏంటంటే LCM అండ్ HCF విత్ రిమైండర్స్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకుని చెప్పాను కదా స్టార్టింగ్, దాంట్లో 2 ఉంటాయి, దీంట్లో 2 ఉంటాయి. ఇంకా మనం 4 మెథడ్స్ కవర్ చేస్తే LCM అండ్ HCF అయిపోతుంది. మనం దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే LCM అండ్ HCF విత్ రిమైండర్స్ అనమాట. అంటే ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ నంబర్ డివైడ్స్ విత్ అని చెప్పి ఒక 2-3 నెంబర్స్ ఇచ్చి అండ్ లీవ్స్ ద రిమైండర్ అని చెప్పి 2-3 నెంబర్స్ ఇచ్చి రెస్పెక్టివ్లీ అంటాడు. అంటే అలాంటి క్వశ్చన్స్ నీకు ఎలా తెలుసు అలాంటి అడుగుతాడంటే, నేను అందుకే చెప్తాను మీకు మాక్ టెస్టులు రాయని, మాక్ టెస్టులు రాస్తే మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో మనకు అర్థమవుతుందని. నేను మాక్ టెస్టులు రాయమంటే దానికి కారణం, మెయిన్ రీజన్ అదే అనమాట. అంతేగాని క్వశ్చన్ పేపర్ చూసి నువ్వు ఆన్సర్ సాల్వ్ చేసి నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, తక్కువ మార్క్స్ వచ్చాయి, అది కాదు నేను చెప్తుంది. నేను మాక్ టెస్టులు రాయమంటే నీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం ఏదైనా టాపిక్లోకి వెళ్తే మనం దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ కవర్ చేయాలి మనకు అర్థమవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని మాక్ టెస్ట్ రాయమంటాను అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ LCM గురించి మాట్లాడుకుందాం, HCF గురించి మాట్లాడదామా. నేను ఫస్ట్ HCF గురించి మాట్లాడతా.
హెచ్సిఎఫ్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి అనమాట రిమైండర్స్ కనుక్కోవడానికి. వాడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే హెచ్సిఎఫ్ విత్ నాన్ రిమైండర్, ఇంకొకటి ఏంటంటే అన్నోన్ సేమ్ రిమైండర్. సో ఈ రెండు ఉంటాయి మన హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి. ఏంటంటే హెచ్సిఎఫ్ విత్ నాన్ రిమైండర్ అని ఒక క్వశ్చన్ టైప్ ఉంటుంది, అన్నోన్ సేమ్ రిమైండర్ అని. అంటే నీకు క్వశ్చన్లో డైరెక్ట్గా లేవాడు ఫైండ్ ద హెచ్సిఎఫ్ విత్ నాన్ రిమైండర్ అని, లేదంటే విత్ అన్నోన్ సేమ్ రిమైండర్ అని. వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, మన క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, దాని ఫార్ములా ఉంటుందా లేదా, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ విత్ నాన్ రిమైండర్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూద్దాం. క్వశ్చన్ ఈ రకంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ అని చెప్పి ఒక 3 నంబర్లు ఇచ్చాడు. ఏంటంటే అవి 126, 224, 608. ఓకేనా. ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ దట్ డివైడ్స్, ఈ 3 నంబర్స్ ఇచ్చి అండ్ లీవ్స్ రిమైండర్, అంటే రిమైండర్ అంట, అండ్ లీవ్స్ రిమైండర్ 2, 7, 19 అండ్ లీవ్స్ రిమైండర్ ఇది రెస్పెక్టివ్లీ. అంటే దాని మీనింగ్ ఏంటి, మనము ఈ నంబర్ని ఒక నంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి, ఈ నంబర్ని అదే నంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 రావాలి, ఈ నంబర్ని అదే రిమైండర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 19 రావాలి. ఆ నంబర్స్ ఏంటంటే నీకు కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఏ, బి, సి, డి, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నువ్వు డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే ఇక్కడ సపోజ్ నేను ఆన్సర్ రాస్తున్నాను 31 అని, 30 అని, 28 అని, 25 అని. ఇప్పుడు చూడు 126 డివైడెడ్ బై 31 అంట. సో నేను డైరెక్ట్గా ఇక్కడ 4 126 0 124 రిమైండర్ 2. సో మనకి రిమైండర్ 2 వచ్చిందా, వచ్చింది. సో నేను 31 అనేది కండిషన్ ఇక్కడ పాసిబుల్ అయింది. సో అదే 31 నువ్వు 224తో చేయాలి. 224 31 224 31 ఎంత, ఎన్నిసార్లు పోతుంది, 7 7 21 అంటే రిమైండర్ 7 వచ్చింది. సో మనకు కావాల్సిన 7 వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ 608 ఉంది. సో నువ్వు 608ని 31తో చూసుకుంటావు. ఎన్ని టైమ్స్, 1 31, 9, 2, 8, 9 అంటే 19. రిమైండర్ 19 వచ్చిందా, వచ్చింది. సో మనకి 31 అనేది పాసిబుల్ అయింది. ఈ రకంగా నువ్వు ఆప్షన్ వెరిఫై చేసుకుంటావు. చూసావా, ఫస్ట్ దానికి నీకు ఇంత టైం పట్టింది ఆప్షన్ చెక్ చేసుకోవడానికి. అదే నీ 31 అనేది ఏ లాస్ట్లో ఉందా అనుకో, ఫస్ట్ నువ్వు 30తో చెక్ చేసుకుంటావు, తర్వాత 28తో చెక్ చేసుకుంటావు, తర్వాత 25తో చెక్ చేసుకుని తర్వాత నువ్వు 31తో చెక్ చేసుకుంటావు. నీకు ఒక్కదానికి ఇంత టైం పట్టిందంటే 4 ఆప్షన్స్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది. సో కరెక్ట్ మెథడ్ ఇది కాదు. ఈ కరెక్ట్ మెథడ్లోకి వెళ్దాం మనం ఎలా చేయాలన్నది. ఆ రకంగా చేసుకుని నీకు షార్ట్ కట్లో నువ్వు ఆన్సర్ చేయగలవు అనమాట. లేదు నాకు ఫార్ములాలు గుర్తుండవు, అవి గుర్తుండవు అంటే టైం వేస్ట్ చేస్తానంటే ఈ విధంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుని ఆన్సర్ చేసినా నీకు వస్తుంది అనమాట. మనకి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్, అంటే ఎంత తక్కువ టైంలో చేయగలిగాం అనేది ఇంపార్టెంట్. కానీ నువ్వు ఆన్సర్ ఎంత లాంగ్ ప్రాసెస్ తీసుకున్నావు, ఇదేనా మన డిస్క్రిప్టివ్ ఎగ్జామా, లెంతీ ప్రాసెస్ రాస్తే ఎక్కువ మార్క్స్ రానికి లేదు కదా. మనకి మ్యాక్సిమం మార్క్స్ 2 కాబట్టి నువ్వు ఆన్సర్ ఎలా చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్. సో ఈ మెథడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు, మరి వర్స్ట్ కేసులో తప్ప. అంటే మనకి ఫార్ములా గుర్తు రానప్పుడు ఈ విధంగా మనం వెళ్ళాలి, కానీ ఫార్ములా మనకు గుర్తుంటే ఈ విధంగా వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వెళ్ళాలో. ఇప్పుడు మనం ఒరిజినల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ దీని ఫార్ములా ఏంటంటే ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్ మైనస్ రిమైండర్, నంబర్ 1 మైనస్ రిమైండర్ 1, కామా నంబర్ 2 మైనస్ రిమైండర్ 2, కామా సో ఆన్ నంబర్ n మైనస్ రిమైండర్ n. అంటే మనకి ఎన్ని నంబర్స్ ఇచ్చాడో వాటిలోంచి అన్ని రిమైండర్స్ తీసేయాలన్నమాట. అంటే ఫస్ట్ దానికి ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్, థర్డ్ దాంట్లో థర్డ్ది. ఎందుకు ఇలాగే తీస్తున్నావు, ఫస్ట్ దాంట్లో సెకండ్ తీయకూడదు, సెకండ్ దాంట్లో థర్డ్ తీయకూడదు అంటే రెస్పెక్టివ్లీ అండ్ కండిషన్ ఎందుకు ఇచ్చాడంటే దేనికి దానికి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అంతేగాని నాది నువ్వు తీసుకుని నీది వాడు తీసుకుని వాడిది నేను తీసుకుంటా అంటే అవ్వదు. నాది నేనే తీసుకోవాలి, నీది నువ్వే తీసుకోవాలి, వాడిది వాడే తీసుకోవాలన్నమాట. సో ఇది ఫార్ములా n1 మైనస్ r1 n2 మైనస్ r2 సో ఆన్. అంటే నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ n1 మైనస్ r1 అంటే 126 నుంచి నువ్వు 2 తీయాలి, ఎంత 124. నెక్స్ట్ n2 మైనస్ r2 అంటే 224 నుంచి 7 తీయాలి, అంటే ఎంత
217 అనమాట. నెక్స్ట్ 608 నుంచి నువ్వు 19 తీయాలి అంటే ఎంత? 608 నుంచి నువ్వు 19 తీస్తే 589 అనమాట. సో ఈ మూడింటికి నువ్వు హెచ్సిఎఫ్ చేసావంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు 124, 217, 589. దీనికి హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎలా చేస్తావు? ఏ టేబుల్తో కామన్గా పోతుంది? 31 4s, 31 7s, 31 19s. ఇంకా 4, 7, 19 ఏదైనా టేబుల్లో కామన్గా పోతుందా? పోవట్లేదు. సో మనకి హెచ్సిఎఫ్ అనేది 31. సో 31 ఆన్సర్ అనమాట. 31 అనేది ఇక్కడ ఉంది కాబట్టి 31 ఆన్సర్. చూడు ఎంత తక్కువ టైంలో అయిపోయిందా నీకు? ఏం లేదు, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసేసి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసేసి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసేసి వచ్చిందానికి నువ్వు హెచ్సిఎఫ్ చేసావంటే నీకు ఆన్సర్ అయిపోతుంది. నువ్వు అనొచ్చు, క్వశ్చన్ అడగొచ్చు, ఏంటి నీకు 31 అని ఎలా తెలిసింది? అది ఏదో బుక్లో చూసి రాసేసావు కదా అంటే, నీ బుక్లో చూసి రాసింది 31 ఎలా వచ్చిందని కాదు. చూడండి, సింపుల్ లాజిక్ అనమాట. టేబుల్స్ అందుకే రావాలని చెప్పాను నేను. 124 ఉంది, నేను ఫస్ట్ ఆఫ్ మామూలుగా చెక్ చేసుకున్నాను, నీకు 5 ఉందా? 25 ఉంది కదా, 25 తో మనకి 124 పోతుందా? లేదు. 25 నువ్వు ఎంత యూజ్ చేసుకున్నా నీకు లాస్ట్ డిజిట్ 5 రావాలి. 4, 7, 9 ఉంది, ఇది అవ్వదు నీకు. నెక్స్ట్ 0 ఉంది, 0 ఉన్నప్పుడు నీకు 4 ఎలా వస్తుంది? ఇది కూడా అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. అలా చెక్ చేసుకున్నాను. 31 అనేది చూడు ఇక్కడ, 31 into 4 చేసుకుని చూస్తే 4 1s are 4, 4 3s are 12, 124 వచ్చింది. సో 31 అనేది దీంతో పాసిబుల్ అయింది కదా. సో నేను దీంతో కూడా పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాను, దీంతో కూడా పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాను. అయిపోయిందని తెలిసింది, అందుకే నేను డైరెక్ట్ 31 4s, 31 7s, 31 into 19 589 అని చెప్పేసి. సో ఇంకా నీకు ఏమైనా రిమైనింగ్ పోతుందా లేదా చూసుకున్నాను, లేదు పోవట్లేదు. సో హెచ్సిఎఫ్ 31 కాబట్టి ఆన్సర్ 31 ఉంది కాబట్టి 31 పెట్టేసాను అనమాట. సో ఈ రకంగా నువ్వు హెచ్సిఎఫ్ అనేది కనుక్కుంటావు, ఎలా అయితే నీకు రిమైండర్స్ వాడి ఇస్తే. నెక్స్ట్ నీకు ఇంకో మెథడ్ కూడా చెప్పాను, లైక్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఉంటుంది అని చెప్పాను. ఏంటది? హెచ్సిఎఫ్ విత్ అన్నోన్ సేమ్ రిమైండర్. ఏంటది? అన్నోన్ సేమ్ రిమైండర్. అది ఎలా చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. అన్నోన్ సేమ్ రిమైండర్ అనమాట. అంటే ఏం చేయాలి నువ్వు? ఏం లేదు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి మీకు ఈజీగా అర్థమైపోయింది. 58, 78, 98 ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అన్నోన్ సేమ్ రిమైండర్ అని 3 నెంబర్స్ ఇచ్చారంటే దీని డిఫరెన్స్ చూసుకుంటాం. డిఫరెన్స్ ఎంత? 20. దీని డిఫరెన్స్ ఎంత? 20. ఏం చేయవలసిన లేదు, వీటికి హెచ్సిఎఫ్ చేస్తాం అంతే. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 20. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 20 ఎంత? 20 ఆన్సర్. సో ఈ విధంగా నీకు హెచ్సిఎఫ్ అడిగితే డైరెక్ట్ 20 అని రాస్తావు. వీటికి ఎలా తెలిసింది నీకు ఇది అంటే, ఫార్ములా ఏంటంటే దీనికి మెయిన్లీ హెచ్సిఎఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నంబర్స్. ఇది కండిషన్ అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ నోన్ రిమైండర్స్ అంటే n1 - r1, n2 - r2, nn - rn. దానికి హెచ్సిఎఫ్ చేయాలి. అదే నీకు వాడు రిమైండర్ ఇవ్వలేదు, నువ్వే తెలుసుకోవాలి రిమైండర్ ఏంటో అంటే. ఫస్ట్ నువ్వు డిఫరెన్స్ చూసుకుంటావు, ఆ డిఫరెన్స్కి వస్తుంది కదా, డిఫరెన్స్ ఒక హెచ్సిఎఫ్ చేస్తే ఆన్సర్ నీకు అన్నోన్ సేమ్ రిమైండర్ ఒక హెచ్సిఎఫ్ అనుకోవడం అనమాట. ఈ రకంగా నువ్వు హెచ్సిఎఫ్ ఆఫ్ నోన్ రిమైండర్ ఒకటి, అన్నోన్ సేమ్ రిమైండర్ ఒకటి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎల్సిఎంలోకి వెళ్లే ముందు దీంట్లోనే ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. క్వశ్చన్ ఇలా అడిగాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ నంబర్ దట్ డివైడ్స్ 554, 714, 213 and leaves the remainder 43, 57, 67. అంటే నువ్వేం చేయాలి? దీంట్లోంచి ఇది తీసేసి, దీంట్లోంచి ఇది తీసేసి, దీంట్లోంచి ఇది తీసేసి వచ్చిన ఆన్సర్ని నువ్వు హెచ్సిఎఫ్ చేస్తే చాలన్నమాట. ఇప్పుడు చూడు, దీంట్లోంచి ఇది తీసే నీకు ఎంత వస్తుంది? 511 వచ్చింది. దీంట్లోంచి ఇది తీసే నీకు ఎంత వచ్చింది? 657 వచ్చింది. దీంట్లోంచి ఇది తీసే నీకు ఎంత వచ్చింది? 146 వచ్చింది. దీనికి నువ్వు హెచ్సిఎఫ్ చేయాలన్నమాట. హెచ్సిఎఫ్ చేయాలంటే నీకు ఏ టేబుల్లో పోతుంది కామన్గా చూసుకోవాలి. ఇది చూడు, నేను డైరెక్ట్గా 146 ఉంది, 146 కాస్త నేను ఏం చేస్తానంటే బై 2 చేస్తే 73. సో నేను 73తో అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది 73 2s are కాబట్టి. సో 73తో ఇది కూడా పోతుందో లేదో చూద్దాం. ఇది 7s are 7 3s are 21, 7 7 49, 55 అయ్యింది. ఇది 73 9s. సో 7 9 2 అని వచ్చింది మనకి. సో 7 9 2 అనేది ఇంకేదైనా టేబుల్లో పోతుందో లేదు చూడు, కామన్గా పోవట్లేదు. సో 73 అనేది దీని హెచ్సిఎఫ్ అనమాట. నీకు ఆన్సర్లో 70, 72, 73, 74 ఇలా ఏదైనా ఇచ్చాడంటే ఆన్సర్ ఏం పెట్టాలి? 73 పెట్టాలి. ఇప్పుడు నాకు కరెక్ట్ రాంగ్ చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే 554 అన్నది 73తో డివైడ్ చేసి చూడు, నీకు రిమైండర్ 43 వస్తుంది. 714 అన్నది నువ్వు 73తో డివైడ్ చేసి చూడు, నీకు 57 వస్తుంది.
712 అన్నది నువ్వు 73తో డివైడ్ చేస్తూ నీకు 67 వచ్చింది. ఒకవేళ నీకు రాకపోతే నీకు వచ్చిన ఆన్సర్ తప్పనమాట. సో నేను ఆల్రెడీ కరెక్ట్గా చేశాను కాబట్టి సో ఇవే వస్తాయి, నువ్వు చెక్ చేసుకో. నేను ఎందుకు నిన్ను చెక్ చేసుకోమంటే ఇక్కడ చెక్ చేయట్లేదు అంటే టైం వేస్ట్ ఎందుకు డివిజన్స్ వాటికి. సో నేను క్యాలిక్యులేషన్స్ కూడా డైరెక్ట్గా ఎందుకు వేస్తున్నాను అంటే టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను. నువ్వు క్యాలిక్యులేషన్స్ నీ అంతా నువ్వు నేర్చుకుంటేనే నీకు ఎగ్జామ్లో అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేషన్ 73 × 7 రాసి ఇలా రాయడం వేస్ట్ కదా. సో అందుకే అనమాట. సో ఈ రకంగా ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. నెక్స్ట్ అన్నోన్ రిమైండర్లో మనకి ఎలాంటి ఎగ్జాంపుల్ అడగవచ్చో చూద్దాం. ఇప్పుడు ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 42, 84, 153 సో ద సేమ్ లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అంట. అంటే వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ జాగ్రత్త చదువు. లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అంతే అన్నాడు తప్ప వాడు రిమైండర్స్ ఇవ్వలేదు నీకు. అప్పుడు నువ్వేం చేయాలి, వీటి ఒక డిఫరెన్స్ కనుక్కుని వాటికి హెచ్సిఎఫ్ చేసేయడం అంతే సింపుల్. ఇప్పుడు 42, 84 ఉంది, దాని డిఫరెన్స్ ఎంత 42. 84, 153 ఉంది, దాని డిఫరెన్స్ ఎంత 69. వాటికి ఒక హెచ్సిఎఫ్ చేయి. 3 1s, 3 4s, 3 2s, 3 3s. 14, 23 ఏదైనా టేబుల్లో పోతుందా, పోవట్లేదు. నీకు హెచ్సిఎఫ్ ఎంత ఇంకా 3 అనమాట. ఈ రకంగా నువ్వు ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే నీకు రిమైండర్ ఇవ్వలేదు. ఒకవేళ నీకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే రిమైండర్ ఇచ్చాడో. ఈ రకంగా నువ్వు హెచ్సిఎఫ్ విత్ రిమైండర్స్ అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూసాం, ఎల్సిఎం ఉంటుంది. హెచ్సిఎఫ్ అయిపోయింది కాబట్టి నేను టిక్ కొట్టాను. ఇంకా హెచ్సిఎఫ్ జోలికి మనం వెళ్ళము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎల్సిఎం. ఎల్సిఎంలో కూడా సేమ్ ఇలాగే 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, ఎల్సిఎంలోకి వచ్చాం. ఎల్సిఎంలో కూడా సేమ్ ఇలాగే 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎల్సిఎం విత్ సేమ్ రిమైండర్ అయితే అలాగా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ నంబర్ డివైడ్స్ విత్ 3 అండ్ లీవ్స్ రిమైండర్ 2, కామా అండ్ నంబర్ డివైడ్స్ విత్ 4 అండ్ లీవ్స్ రిమైండర్ 2. అంటే ఏంటి, డివైడ్స్ విత్ డిఫరెంట్ నెంబర్ అండ్ లీవ్స్ రిమైండర్ సేమ్ అనమాట. సో ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, దీని ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏం లేదు. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 3, 4. 3, 4 ఏంటి, ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం అది, ప్లస్ రిమైండర్ కామన్ రిమైండర్ కదా, అంటే సేమ్ రిమైండర్ కదా. దీనికి ఏమడుతాడంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు వీటికి ఇప్పుడు చూద్దాం. నేను ఇంటూ కే పెట్టుకుంటాను. ఎందుకు ఇంటూ కే పెట్టాను ఈ ఫార్ములా కంటే, ఏం లేదు వాడిని ఫస్ట్ లిస్ట్ అడిగాడు అనుకో కే వాల్యూ 1 పెట్టుకొని చూస్తావు. సెకండ్ లిస్ట్ అడిగాడు అనుకో కే వాల్యూ 2, థర్డ్ లిస్ట్ అంటే కే వాల్యూ 3 అలా అనమాట. ఏంటి సెకండ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఇప్పుడు నీకు అది తెలియాలంటే మన ఎగ్జాంపుల్లోకి వెళ్తే నీకు అర్థమైంది అనమాట. ఇప్పుడు చూడు, ఎల్సిఎం ఆఫ్ 3, 4 ఎంత 12 ప్లస్ రిమైండర్ ఎంత 2, ఎంత వచ్చింది ఆన్సర్ 14. కే వాల్యూ క్వశ్చన్ ఏమంటే వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ దెన్ n divides with 3 and gives remainder 2 and n divides with remainder and n divides with 4 and leaves remainder 2 అంటే దాని ఆన్సర్ నీకు 14 అనమాట. ఏంటి 14, ఇప్పుడు చూడు 14 ఉంది, దాన్ని 3తో డివైడ్ చేయి. రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చిందా, ఆ 2 ఇదే కదా. అలాగే సేమ్ n డివైడ్స్ విత్ 4 అంట, అంటే 14 వచ్చింది. 14 డివైడ్ బై 4 రిమైండర్ 2 వచ్చిందా. సో అదనమాట ద లీస్ట్ పాసిబుల్ నెంబర్. అంటే మనం కే వాల్యూ 1 పెట్టుకుంటే ఆన్సర్ 14 వచ్చింది. సెకండ్ లీస్ట్ అన్నారనుకో నువ్వేం చేయాలి, కే వాల్యూ అన్నది 2 పెట్టుకోవాలి. అంటే 2 × 12 ప్లస్ 2 12 24 ప్లస్ 2 26 అనమాట. సారీ ఏమనుకోద్దు, పెన్లో ఇంక్ మార్కర్లో ఇంక్ అయిపోయింది నా దగ్గర. ఇప్పుడు ఇంక్ ఫిల్ చేయడం కూడా ఏం లేదు. ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఫుల్ క్లారిటీతో వస్తాను. 26 వచ్చింది. ఇప్పుడు చెక్ చేయండి మీరు, 26 డివైడెడ్ బై 3 రిమైండర్ 2 వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ 26 డివైడెడ్ బై 4 రిమైండర్ 2 వచ్చిందా, వచ్చింది. సో సెకండ్ లిస్ట్ అడిగితే ఇలా అనమాట. థర్డ్ లిస్ట్ అడిగితే కే వాల్యూ 3 పెట్టుకుని చేస్తాం. ఈ విధంగా నీకు కే వాల్యూ మనం వాడు అడిగిన దాన్ని బట్టి లిస్ట్ అడిగాడా, సెకండ్ లిస్ట్ అడిగాడు, థర్డ్ లిస్ట్ అడిగాడు. కానీ ఫార్ములా ఏంటంటే కే ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ద డివైడెండ్స్ ప్లస్ రిమైండర్ అనమాట. నువ్వు ప్లస్ రిమైండర్ అనేది చాలా మంది మర్చిపోతారు. జస్ట్ 12 వేసేసి ఆన్సర్ 12, 3కి 4కి ఎల్సిఎం 12 కదని చెప్పి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మనం టెంప్ట్ చేయడానికి 12 ఉంటుంది. కానీ మనం చేయాల్సింది రిమైండర్ కూడా యాడ్ చేయాలి, ఇది మర్చిపోకూడదు అనమాట. సో ఆన్సర్ 14 వస్తుంది దీనికి. ఇప్పుడు దాంట్లోనే సేమ్ n డివైడెడ్ బై 3 లీవ్స్ రిమైండర్ 2, n డివైడెడ్ బై 4 లీవ్స్ రిమైండర్ 2 అన్నాడు.
సో దీంట్లోనే మనము ఇంకా క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఫైండ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటాడు. అంటే లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే మనకి ఏంటి తెలుసు, ఫస్ట్ దానికి మన ఫార్ములా ఏంటి, k ఇంటూ LCM ఆఫ్ 3, 4 ప్లస్ రిమైండర్ 2 అంటే 12 ప్లస్ 2 14. దేనికి ఇది లీస్ట్ నెంబర్ అనమాట. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, క్వశ్చన్ నీకు ఎలా అడగవచ్చు అంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అడగవచ్చు. ఏంటది, గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి మనకు తెలిసింది 99. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే 99ని LCMతో డివైడ్ చేయాలి. LCM ఎంత 3కి 4కి 12 కదా, 14తో కాదు. 14 ఏంటి మనకి, అది లీస్ట్ నెంబర్ కాబట్టి 14. మామూలుగా మనకి LCM ఎంత 3కి 4కి 12 కదా, ఆ 12తో డివైడ్ చేస్తావు. 12 8 జా 96, రిమైండర్ ఎంత 3. తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఈ 99 నుంచి 3 తీసేయాలన్నమాట. ఎంత 96. మనకి టెంప్ చేయడానికి ఆప్షన్ 1 96 ఉంటుంది, కానీ మనం 96 పెట్టకూడదు. ఎందుకు 96 పెట్టకూడదు, రిమైండర్ ఉంది కదా మనకి 2 అని, 2 అన్నది యాడ్ చేయాలి ఇక్కడ మనం. 98 అనమాట ఆన్సర్. కాబట్టి 98 కరెక్ట్ రాంగ్ మనం తెలియాలంటే ఏం చేయాలి, 98 నువ్వు డివైడెడ్ బై 3 చేయి, రిమైండర్ 2 వస్తుందో లేదో చెక్ చేయి. 2 వచ్చిందంటే నీ ఆన్సర్ 98 కరెక్టే. 98 డివైడెడ్ బై 3, 3 3 is 9, 8, 3 2 6, రిమైండర్ 2 వచ్చిందా, రిమైండర్ 2 నీకు వచ్చింది కదా రిమైండర్ 2, సో అది కరెక్టే. ఇప్పుడు 98 నువ్వు డివైడ్ బై 4 చేయి, 4 2 is 8, 1 8, 4 4 16, రిమైండర్ 2 వచ్చిందా, మనకు కావాల్సిన రిమైండర్ 2 వచ్చింది. సో ఈ విధంగా నువ్వు చేయాలి. ఏంటి గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే 99 గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. దాన్ని LCMతో డివైడ్ చేస్తే వచ్చిన దాన్ని 19 నుంచి తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత అక్కడ ఆపేయాలంటే కాదు, రిమైండర్ 2 అన్నది నువ్వు యాడ్ చేయాలి, అప్పుడు నీకు 98 వస్తుంది. మర్చిపోయి 96 దగ్గర నువ్వు ఆపేయకూడదు, ఓకేనా. ఈ విధంగా నువ్వు చేయాలి. అదే నీ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అడిగితే ఇలా చేయాలి. అదే నీ గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అడిగితే కొత్తగా ఏమైనా చేయాలా, లేదు. నువ్వు 999ని 12తో డివైడ్ చేస్తావు, సేమ్ అలాగే 12 8 96, 3 9, 12 3 36, 3 అంటే 999 నుంచి నువ్వు 3 తీసేయాలి. 999 నుంచి 3 తీసేస్తే 996, మనకి రిమైండర్ 2 యాడ్ చేయాలి కాబట్టి 998 అనమాట ఆన్సర్. కానీ చెక్ చేసి చూడు, 998 డివైడెడ్ బై 3 చేస్తే నీకు రిమైండర్ 2 వస్తుంది, 998 డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 2 వస్తుంది. సో ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటంటే 998 అనమాట దీనికి. సో ఈ విధంగా నువ్వు గ్రేటెస్ట్ 3 డిజిట్ అయితే ఇది, గ్రేటెస్ట్ 4 డిజిట్ అయితే అది, అలా నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అదే నీకు లీస్ట్ నెంబర్ అడిగితే లైక్ వాట్ ఈస్ ద లీస్ట్ 4 డిజిట్ నెంబర్, వాట్ ఈస్ ద లీస్ట్ 5 డిజిట్ నెంబర్, వాట్ ఈస్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్, అలా అడిగితే నువ్వు ఏం చేయాలి తెలుసు కదా. గ్రేటెస్ట్ 2 డిజిట్ అంటే 99 అన్నాను, లీస్ట్ 2 డిజిట్ అంటే 10, లీస్ట్ 3 డిజిట్ అంటే 100. సో నువ్వు వీటికి డివైడ్ చేయాలి విత్ 12 చేసి నువ్వు రిమైండర్ ఇలాగే సేమ్. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఈస్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అడిగాడు, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అని. మనం మనం వచ్చేది ఏంటి, స్మాలెస్ట్ 3 డిజిట్ అంటే 100 అనమాట. 100ని 12తో చేస్తావు, 12 8 జా 96, రిమైండర్ 4 వచ్చింది. నువ్వు అప్పుడు ఏం చేయాలి, ఈ 12కి 8కి డిఫరెన్స్ కనుక్కో. ఇందాక మనం ఏం చేసాం, ఫస్ట్ 100 నుంచి 4 తీసేసి మనం 96 అని, 96కి ప్లస్ 2 అని 98 అని వేసాం కదా. ఇప్పుడు అలా కాదు, 12 నుంచి 4 తీయాలి దీనికి, ఎందుకంటే స్మాలెస్ట్ అడిగాడు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్తాను చూడు. 12 నుంచి 4 తీయాలి, నీకు ఎంత వస్తుంది అప్పుడు 8. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే 100కి 8 కలపాలన్నమాట. 100కి 8 కలిపితే 108 ప్లస్ ఆ రిమైండర్ 2 ఉంది కాబట్టి 110 అనమాట. ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటంటే 110. అవునా కదా తెలియాలంటే నువ్వు 110 డివైడెడ్ బై 3 చెయ్యి, 3 3 is 9, 2 0, 6 18, రిమైండర్ 2 వచ్చిందా. నువ్వు అదే డివైడెడ్ బై 4 చెయ్యి, 4 2 is 8, 3 0, 7 4 is 28, రిమైండర్ 2 వచ్చిందా, వచ్చింది. ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటంటే 110 అనమాట. సో ఈ రకంగా నువ్వు చేయాలి, 100ని 12తో డివైడ్ చేయాలి. అదే నీకు గ్రేటెస్ట్ అంటే ఏం చెప్పాను, డైరెక్ట్గా దీనికి డిఫరెన్స్ తీసుకుని, దీనికి ఇంకా రిమైండర్ డిఫరెన్స్ తీసుకుని ఆ +2 యాడ్ చేసామని చెప్పా. దీనికి ఏం చేయమని అంటే దీన్ని అనమాట, 12 నుంచి 4 తీసేస్తే వచ్చేది 8, ఆ 8ని దీన్ని కలిపేస్తావు 108 ప్లస్ ఆ రిమైండర్ 2 యాడ్ చేయాలి. ఈ రిమైండర్ అనేది మర్చిపోకూడదు, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఈవెన్తో నేను కూడా ఆ మిస్టేక్ ఎక్కువ కామన్గా చేస్తూ ఉంటాను కాబట్టి మరి స్ట్రెస్ చేసి చెప్తున్నాను, +2 అనేది నువ్వు యాడ్ చేయాలని చెప్పేసి. సో ఈ రకంగా ఉంటుంది. అదే నీకు స్మాలెస్ట్ 4 డిజిట్ అంటే 100తో చేస్తావు. అదే నీకు స్మాలెస్ట్ 5 డిజిట్ అంటే నువ్వు అలా 1000తో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
నీకు ఇలా చేయకుండా నేను ఇంకో మెథడ్ కూడా చెప్తాను, మీకు వినండి. 100తో చేస్తున్నావు, మీకు డివిజన్ ఇబ్బంది అవుతుందా అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఇలా ఈ నెంబర్ ఇచ్చేసి డివైడెడ్ బై 12 చేయమంటే నీకు ఇబ్బంది కదా. ఇప్పుడు 100ని 12 ఎలా సార్, 8 0 96, మళ్ళీ 4 40 మళ్ళీ పోతున్నారు అంత, నీకు అది సోదనమాట, జీరోలు ఉంటాయి. చాలా మందికి డివిజన్లో ట్రబుల్ అవుతారు జీరోస్ ఉన్నప్పుడు. సో నేనేం చెప్తానంటే దానికి, ఇందాక మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 110 వచ్చింది కదా, పక్కన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా చేస్తే 110 వస్తుందా రాదు చూద్దాం. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, 100. కానీ నేనేం చేస్తానంటే -199 తీసుకుంటాను. ఎందుకు 99 తీసుకున్నానని చెప్తాను. 9s 8s ఇలా కొంచెం ఈజీ, ఇలా జీరోల కన్నా ఇలా నెంబర్ ఉంటే నాకు డివిజన్ ఈజీ అవుతుంది జీరోల కన్నా. సో నేను ఇది ఫాలో అవుతాను. ఇప్పుడు నేను 99 12తో డివైడ్ చేస్తున్నాను. 12 8s 96, రిమైండర్ 3. దీన్ని ఏం చేయాలని చెప్పాను, 12కి 3కి డిఫరెన్స్ కనుక్కోవాలి. 12కి 3కి డిఫరెన్స్ ఎంత, 9. ఆ 9 నేను 99కి యాడ్ చేస్తున్నాను. 99 + 9 108. ఆ రిమైండర్ మనం 2 యాడ్ చేస్తాం, 110 అనమాట. మనకు ఇందాక కూడా 110 వచ్చింది, ఇక్కడ కూడా 110 వచ్చింది, చూసారా. సో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వు స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అన్నా కానీ నువ్వు 99తో చేసుకుని, ఇప్పుడు నువ్వు దీన్ని డిఫరెన్స్ చేసుకుని దీన్ని కలిపేసి +2 వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. దీనికి నేను డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అయిపోతే మళ్ళీ ఒకసారి వీడియో జాగ్రత్తగా వినండి. ఇది వింటే మీకు రిమైండర్స్ అనేది నీకు అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా నీకు ఎల్సిఎంలో విత్ సేమ్ రిమైండర్ ఉంటే ఎలా అని చెప్పేసాను. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటు అయిపోయింది. సో మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మెథడ్, ఎల్సిఎం ఎలా ఉంటుంది. ఇదే లాస్ట్ మెథడ్ అనమాట. ఇది తెలుసుకోండి, మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ అయిపోతుంది. మిగతా అంతా నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉందంటే నువ్వు పీవైక్యూస్ అనేవి చేస్తూ ఉండాలి. క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఏ నంబర్ డివైడ్స్ విత్ 4 5 6 అండ్ లీవ్స్ రిమైండర్ 3 4 5 ఇలా అడిగాడు. నువ్వేం చేయాలంటే దాన్ని నువ్వు ఎల్సిఎం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి ఇప్పుడు నీకు తెలియాలంటే, ఫస్ట్ మనకి హెచ్సిఎఫ్కి ఏం చెప్పాను నేను, దీంట్లో తీసేసి దీంట్లో తీసేసి దీంట్లో తీసేసి దాన్ని హెచ్సిఎఫ్ చేస్తే అయిపోతుంది అని చెప్పాను. దీనికి అలా కాదు, దీనికి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్ అనమాట. అంటే ఇవి డివైజర్స్ కదా, ఇవి రిమైండర్స్ కదా. ఏమన్నాడు, ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ ఆఫ్ ఇది. దేనికి ఎల్సిఎం చేయాలి, డివైజర్స్కి ఎల్సిఎం చేయాలి. అంటే 4కి 5కి 6కి ఎల్సిఎం చేయాలి. చేయి ఫస్ట్. 2 2s 2 3s అంతేనా. 4 5 20 23 60. 60లోంచి ఏం చేయమని చెప్పారు, ఎల్సిఎం వచ్చేసింది. మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్. దీని డిఫరెన్స్ ఎంత, 1. దీని డిఫరెన్స్ ఎంత, 1. దీని డిఫరెన్స్ ఎంత, 1. సో 60 నుంచి నువ్వు 1 తీస్తే వచ్చేది 59 అనమాట ఆన్సర్. ఈ విధంగా నువ్వు ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. ఏంటిది ఎలా ఉంటుందంటే, ఎల్సిఎం ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డివైజర్స్ అండ్ రిమైండర్ అనమాట. దాన్ని నువ్వు ఎల్సిఎం ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు x, y, z. ఇక్కడ 3 ఉన్నాయి కదా మనకి. ఎల్సిఎం ఆఫ్ x, y, z ఈక్వల్ టు ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివైజర్స్ అండ్ రిమైండర్స్. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఏంటంటే ఇలా అడిగాడు కదా, నీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. 4 5 6కి ఎల్సిఎం చేసేసావు, నీకు ఎంత వచ్చింది, 60 వచ్చింది. దీని డిఫరెన్స్ ఎంత, కామన్ డిఫరెన్స్ 1 ఉంటుంది. సో నువ్వు 60 - 1 చేస్తే 59. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దీంతో మీకు అర్థమైపోతుంది. తర్వాత నేను అంతా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడంలో ఉంటుంది. చూడు క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఏ నంబర్ వెన్ డివైడ్స్ విత్ 24 32 36 54 అండ్ లీవ్స్ ద రిమైండర్ 5 అన్నాడు. ఇన్ ఈచ్ కేస్ లీవ్స్ ద రిమైండర్ 5 అండ్ ఈచ్ కేస్ అంట. నేనేం చేస్తానంటే దీని మొత్తానికి ఎల్సిఎం చేసేసి -5 చేసేస్తాను. దీని మొత్తానికి ఎల్సిఎం చేయి. ఇప్పుడు ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేస్తాను, 3తో స్టార్ట్ చేద్దామా. 4తో చూడు, నేను 3తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. 8 ఇది 32 3 1s 2s 3 1 8. నెక్స్ట్ నేను 4 టేబుల్కి వెళ్ళిపోతా డైరెక్ట్గా. 4 2s నెక్స్ట్ 2 1s 2 4s 3s 2 9s 3 1 4 1 3. ఇప్పుడు చూడు ఎంత వచ్చింది మొత్తం కలిపితే. 4 3s 12 12 3s 36 36 2s 72 72 into 12 72 into 12 చేస్తే నీకు ఎంత వస్తుంది, 864 వస్తుంది. 864 వచ్చింది నాకు ఎల్సిఎం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 864 - 5 అంటాను, 859 దీని ఆన్సర్ అనమాట.
సో నీ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఈ నంబర్ వెన్ డివైడ్స్ విత్ ఇవి ఇచ్చేసి అండ్ యూస్ ద సేమ్ రిమైండర్ 5 అన్నాడు అంటే నువ్వు ఒక్కొక్క దాంట్లో నుంచి 5 తీసి చేయడం కాదు, మొత్తం అంతా దానికి ఎల్సిఎం చేసేసి ఆ కామన్ డిఫరెన్స్ అనేది చేసేయాలన్నమాట. డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు నీకు, డిఫరెన్స్ ఆఫ్ రివిజర్ అండ్ రిమైండర్ అనేది 5 అని వాడే ఇచ్చేసాడు. సో నువ్వు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని ఎల్సిఎం చేసేసి దాంట్లో నుంచి 5 తీసేస్తావు, నీకు ఆన్సర్ ఇలా 859 వస్తుంది. సో ఈ విధంగా నీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ విత్ రిమైండర్స్ కూడా చెప్పేశాను, ఆ రూల్స్ కూడా చెప్పేశాను. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నీకు వచ్చిందో తర్వాత నువ్వు పీవైక్యూస్కి వెళ్ళి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సమ్స్, మోర్ నెంబర్ ఆఫ్ సమ్స్ నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసావో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ అయిపోద్ది అనమాట. ఇంతటితో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ అయిపోయిందంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ మనం పేపర్లో చూస్తాం. ఏంటి ఒక క్వశ్చన్కి మనం 2 వీడియోస్ చూడాలా, 2 లెంతీ వీడియోస్ చూడాలంటే అవును కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా ఈజీ టాపిక్. దీంట్లోంచి మనం మార్క్స్ ఎలా వదులుకుంటాం చెప్పండి, మనకు ఉండే చాలా తక్కువ టైం కదా, తక్కువ టైంలో మనం ఈజీ క్వశ్చన్స్ కదా సాల్వ్ చేయాలి. ఈ టాపిక్ మీరు వినడానికి ఇంత పెద్దగా అనిపించిన డిఫరెంట్ మెథడ్స్ చెప్పడం వల్ల మీకు ఇంత లెంత్ వచ్చింది, అంతేగాని సమ్మలు ఏం పెద్దగా ఏం లేదు కదా, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కదా ఇవన్నీ. సో అందుకని ఈ టాపిక్ స్కిప్ చేద్దాం చెప్తాను, ఒక క్వశ్చన్ కోసం అయినా సరే వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూసి నేర్చుకోమని చెప్తాను. ఇక్కడితో వీడియో అయిపోయింది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.